జై శ్రీరామ్. హాయ్, హలో, నమస్తే. దిస్ ఈజ్ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ బ్రేక్లెస్ రైడర్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ స్టార్టెడ్ మై యూట్యూబ్ జర్నీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ చేస్తున్నా. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఫస్ట్ ట్రిప్ ఇది. దిస్ ఈజ్ మై విలేజ్, బ్యూటిఫుల్ విలేజ్. రైట్లో నేషనల్, లెఫ్ట్లో విలేజ్, స్ట్రైట్గా ఇంటర్నేషనల్ హైవే. రోడ్స్ పిచ్చగా ఉంటాయి. స్టార్టింగ్లోనే ఆఫ్ రోడ్ టచ్ అవుతుంది. ఎంజాయ్ చేయండి. He is the another one person. మామా మినిమం ఉండాలిరా. లోపల ఒకటి బని వేసి బయట మంచి షర్ట్ వేస్తే కాదు బే. ఇప్పి పడే ఇది ఇస్తా లామైతాం. ఆ దొరలు వస్తున్నారు, ఇంకా దొరలు. హెల్మెట్ ఎట్లా? బండికి ఒక్కనికి హెల్మెట్ అవుతుంది. ఇప్పుడు బండికి హెల్మెట్ దొరకలేదు. అలా ఒకటే తోడు పోసుకొని పోదాం అందరం ఒకటే దగ్గర. ట్యాంక్ ఫుల్ చేసుకొని పోదాం ఒకటే పరి. మొత్తం 3 బైక్స్, 6 మెంబర్స్ కలిపి ట్రిప్ స్టార్ట్ చేసినాం. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. నా శ్రీవారిని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుపతి వెళ్తున్నాం. 4 టైమ్స్ అటెంప్ట్ చేస్తే ఇప్పుడు 5th టైం కుదిరింది మాకు. ఇప్పుడు స్టార్ట్ చేసినాం జర్నీ. మార్నింగ్ 6 అవుతుంది ఇప్పుడు టైము. ఎప్పటివరకు రీచ్ అవుతాం చూడాలి. ఇంకా కెమెరా యాంగిల్ ఎట్లున్నో తెలియదు. మామా ఇక గట్లే ఉండదు మామ. పేదని బండి మీదంటే ఉన్నోలేదు, నీట్గా ఉంది. నాచుడు దుమ్ము పట్టిపోయింది. ఏమంది టిఫినా? నేను ఎందుకురా, పెద్ద సౌకర్యం చేస్తాడు. పటేల్ మీసాలు తిప్పిండ్రా, మీసాలు తిప్పిండు. మీసాల మీద టిఫిన్లు నిలబెడతాడు. ఇప్పుడు నిమ్మకాయలు కాదు, టిఫిన్లు నిలబెడతాడు. అవన్నీ నడవది కథలు. హాయ్ మామ, నిద్ర అవుతున్నాయేం రా పొద్దునే? మీ చెల్లెలతో కొత్తనమ్మా గుండెకి ఆగిపోయి. ట్యాంక్ ఫుల్ ఫ్రీ కదా నాకోసం మామ ప్లీజ్. అరే మీ నాయన అదేనంట. తిరుపతి అవుతున్నా మామ. అల్రా నీదేం పోతుంది వరదెంతో బయట కట్టేది కూడా పైసలు. నేను ఎంతైంది మామ? 13.26. అంత ఇల్లే అమరకనే. నెట్ వస్తలేదురా. ఏంది రా అంతా 1700 పట్టింది. ఏం రా నా దానికంటే ఎక్కువ పట్టింది. 17-20 తీసుకోబే. 6 రూపాయలు డిస్కౌంట్ లేదా? పొద్దునే ట్యాంక్ ఫుల్ చేసుకుంటే 2 ట్యాంక్ ఫుల్లు రా. ఒకటి 17.9, ఒకటి 13.26.
ఎంత 12 లీటర్స్ పట్టింది. 1326 15 లీటర్స్ పల్సర్ 150 108.79 ఉంది. ఓ చల్ రా కచ్చా పడకవు. పేమెంట్ ఇష్యూ ఉంది. అది కొత్త మొబైల్ కొన్నా 2 డేస్ నుంచి సిమ్ అందులో వేసి మొత్తం అందులో యాక్టివేట్ చేసి అందులో వాడుతున్నా. ఇది ఓల్డ్ మొబైల్, ఖాళీ కెమెరా కోసం కొన్నా, నార్మల్గా వాడదామని ఫోన్ని. అది ఇప్పుడు షిఫ్ట్ చేసేసరికి మొత్తం అన్ని అందులో ఉండిపోయినాయి. ఇందులో పేమెంట్ రావట్లేదు, బ్యాంక్ యాడ్ అయ్యట్లేదు. ఏనా నాగం టిఫిన్ చేయడానికి ఆగినప్పుడు సెట్ చేయాలి దాన్ని. ఇంకా వన్స్ అగైన్ వెల్కమ్ 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 మార్నింగ్ ఎవ్రీవన్. 1 year తర్వాత మళ్ళీ వీడియోలు చేస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ మీ. కెమెరా యాంగిల్ ఎట్లుందో తెలియదు మాకు. చాలా రోజుల తర్వాత మధ్యలో చేసా కానీ వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఇంకా టైం కుదరలే. ఇంత పంచాయతీ ఆగమాగం ఉంది. అదిగాక వీడియోస్లలో అంతా హెవీ సౌండ్ ఉంది, నాయిస్ ఎక్కువ ఉంది. నాది టైర్ మార్చిన, వెనకాల బ్యాక్ సైడ్ ర్యాలీ ప్రో మన ఆఫ్ రోడ్ టైర్ వేసిన. అది మామూలు సౌండ్ చేయట్లా. మీకు వీడియో పెడితే చూడండి ఒకటి, ఎంత సౌండ్ చేస్తుందంటే అసలు బీభత్సమైన సౌండ్. అందుకే నిన్న ట్రిప్ ప్లాన్ చేయగానే టైర్ మార్పించేసిన. ఓల్డ్ టైర్ ఇంకా తిరుగుతాయని చెప్పేసి చేసుకున్నా. షోరూమ్ నుంచి వచ్చిన టైరు చెప్పలేము. ఇంకా శ్రీనివాసుడు దేవల్ల నాకు హ్యాండ్ ఇవ్వకుండా ఉంటే చాలు. ఫ్రెండ్స్, వర్షం బాగా పడుతుంది. కెమెరా తీసే టైం వచ్చింది అనుకుంటున్నా. కొంచెం పెరుగుతూనే ఉంది. మామనార్ వెళ్ళే కొద్దికి, మామనార్ దగ్గరికి వెళ్తున్న కొద్దికి ఓ షట్ వర్షం పెరుగుతూనే ఉంది. ఏమో మేము మొత్తం ఈరోజు జర్నీ మొత్తం వర్షంలోనే ఉండేటట్టు ఉంది. ఐ థింక్ కొంచెం దేవుడు కరుణిస్తే బాగుండే అనుకుంటున్నా. చూడాలి ఇంకా వస్తుందో తెలియదు, వాయిస్ వస్తుందో లేదో తెలియదు, నాకు కెమెరా యాంగిల్ ఎట్లా ఉందో తెలీదు. నా బెస్ట్ చేయడానికి ట్రై చేస్తా. కొత్త కాబట్టి అంత చూసినా కానీ అంత సక్సెస్గా తీయలేకపోయినా లాస్ట్ టైము. చూద్దాం ఈసారన్నా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తా. ఇప్పటి నుంచి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా కానీ టైం ఉండట్లేదు. మనం పని చేస్తే కానీ మనకు వెళ్ళదు. కాబట్టి చూడాలి. ఇంకా ఇదే లైఫ్ టైం గోల్గా పెట్టుకొని ఇందులోనే చేయాలి, పేరు తెచ్చుకోవాలి, సంపాదించాలి అంటే కుదరదు. ట్రై ఆల్మోస్ట్ అందరూ మ్యాక్సిమం టు మ్యాక్సిమం యూట్యూబ్ ఇన్స్టా మొత్తం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి వచ్చేస్తున్నారు ఎక్కువ మంది. గేట్ కూడా వచ్చేసింది. కానీ నైట్ టైం మాత్రం ఘోరంగా పడుతుంది. నాకు చిరాకు దొరుకుతుంటుంది. నైట్ డ్యూటీకి వస్తా ఇటు మిల్క్ వ్యాన్ వేసుకొని, మామూలు చిరాకు దేని. కరెక్ట్ నేను వచ్చే టైంకే గేట్ పడతా. కరెక్ట్ 10 గంటల వరకు వస్తాను నేను. 9:50కి 9:55 ఆ టైంలోనే గేట్ పడుతుంది మొత్తం. ఇప్పుడు ఖాళీగా ఉంది. మళ్ళీ నేను రిటర్న్ అయ్యే టైంకి కరెక్ట్ 12:30 1:30 ఆ టైంలో కరెక్ట్గా మళ్ళీ వర్షం పడుతుంది. టిఫిన్ చేసి బయట ఇప్పుడే స్టార్ట్ అయినా. టిఫిన్ మాత్రం ఓకే, బాగుంది, పర్లేదు. మంచిగా పల్లీల చట్నీ, 3 రకాల చట్నీలు ఇచ్చారు. పల్లీల చట్నీ ఒకటి, అల్లం చట్నీ ఒకటి, ఇంకోటి మామూలు వెళ్ళేస్తారు. కారం మాత్రం ఎండుమిరపకాయల చట్నీ దోశ తీర్చేసింది అనుకో. ఇక నెక్స్ట్ స్టాపు మ్యాక్సిమం తీసుకోవద్దు తొందరగా. చూడాలి ఇంకా ఒక 150-200 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత స్టాప్ తీసుకుందాం అనుకుంటున్నా. పోనీ పోరాలు ఆగమవుతారు. ఓకే, ఇంకా ఇంట్రెస్టింగ్ ఏదైనా అనిపించినప్పుడు మళ్ళీ కెమెరా ఆన్ చేస్తాం. అప్పటి వరకు బాయ్.
మావాడు ఎవడు కూడా ఆపుతాడు చూడు. సూర్యదేవో నమో నమః. కర్నూలు ఎయిర్పోర్ట్ అంట ఫ్రెండ్స్ ఇది. ఆడబోతున్నాడు. బాగుందరా హౌలే. మా వాళ్ళు ఫోటో తీస్తుంటారు. చాలా యూనిక్ ఉంది ఏరియా మొత్తం, ప్లేస్ మొత్తం. ఈ కొండలు చాలా వెరైటీగా ఉన్నాయి. చిన్న క్రైన్ ఇది. అది చూడండి అసలు లుక్ మొత్తం వేరేలాగా ఉంది. మొత్తం ఇక్కడ ఒక్క డ్రోన్ షాట్ పడితేనా మామూలు ఉండదు అసలు. రిసార్ట్ ఉంది లోపల ఏదో సంథింగ్, కానీ ప్లేస్ మాత్రం చాలా యూనిక్గా ఉంది. ఇది ఏ ప్లేసో అంత ఐడియా రావట్లేదు, అంతే మనకు తెలియలే ఐడియా అయింది పొంగు. కానీ ప్లేస్ మాత్రం చాలా యూనిక్గా ఉంది. నాకు బాగా నచ్చింది ప్లేస్. చెయ్యరు నది పాప, ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క వాటర్ లేదు ఇట్లా. అసలు వర్షాలు వల్లేమైంది ఇటు సైడ్ మొత్తం వాటర్ చాలా తక్కువనే. అసలు వాటరే లేవు కడప సైడ్ మొత్తం, రాయలసీమ సైడ్. అది చూడండి అసలు ఒక్క చుక్క లేదు ఎటు చూసినా. ఇదేంది విచిత్రం, నాకు అర్థం కావట్లేదు. అది రైల్వే బ్రిడ్జ్ అటు సైడ్ ఉన్నది. వన్ 109 11 లీటర్స్ పట్టింది. 1228 రూపీస్. ఇది సెకండ్ ఫ్యూయల్ స్టాప్. అంటే ఇంకా ఒక మ్యాక్సిమం ఇంకొక 15 to 20 కిలోమీటర్స్ వెళ్ళేది. అందుకే ఇండికేటర్ వచ్చినాయి కదా వాళ్ళకి. ఇంకొక 20 కిలోమీటర్స్ వెళ్ళేది. కానీ ఇంకా ముందు దొరకదని చెప్పేసి ఇప్పుడే ఫుల్ చేయించాను. నైట్ అయిపోయింది, ఇంకొక 1 అవర్ పట్టవచ్చు. ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత కలుసుకుంటా. దిస్ ఈజ్ ద రూమ్ పర్పస్. 1500 పడ్డది. 6 మెంబర్స్ ఇందులోనే ఉంటున్నాం. రూమ్ అప్పుడే చెత్త అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మార్నింగ్ కలుసుకున్నాం. బాయ్ బాయ్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.